అవునా? ఏంట్రా నువ్వు అనేది? కానీ ఆయన్ని చూస్తుంటే అలా అనిపించట్లేదే. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అంటారు కదా, వీడు ఆ టైప్ అన్నమాట. నిజమేరా. వీళ్ళ ఇంట్లో మొత్తం వాళ్ళ అమ్మ మాటేనంట. వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ పిల్లానికి కూడా దూరంగా ఉంటున్నారంట. వాళ్ళ అమ్మ మాట విని దూరంగా ఉన్నాడా, లేక వీడిలోనే విషయం లేదా? రేయ్, ఏంట్రా వాగుతున్నారు? ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుందిరా. అలా అని చెప్పేసి మీ ఇష్టానికి మాట్లాడతారా? అతను తన ఇంట్లో ఎందుకు అలా ఉంటున్నాడు మీకెవరికైనా తెలుసా? అతనికి తన భార్య అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసా? ఇంకొకసారి ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఒళ్ళు చీరేస్తా. పోండ్రా ఇక్కడి నుంచి. అహల్య, సారీ నందు గారు, నేను అహల్యన్ కాదు, నర్సు మీరాని. ఓ నర్స్ మీరా గారా? మీ గురించి శ్రావ్య అంత చెప్పిందండి. ఆ మధ్య రోజు శ్రావ్యాని కూడా ఇలా పోఖ్రీవతో ఏడిపిస్తుంటే మీరు కాపాడారంటగా. ఈ రోజు ఈ కుర్రాళ్ళు మీ గురించి ఎంత నీచంగా మాట్లాడారో, ఆ రోజు ఆ పోఖ్రి అతను కూడా శ్రావ్య గురించి అంతే నీచంగా మాట్లాడాడండి. శ్రావ్య మీ ఇంట్లో మీ విషయాలన్నీ నాకు చెప్పింది. ఆ రోజు జరిగింది శ్రావ్య నాకు కూడా చెప్పిందండి. చూశారు కదా బయట మీ గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారో. మీరేమో మీ అమ్మ మాటకి విలువిచ్చి భార్యకి దూరంగా ఉంటున్నారు. నిజంగా ఒక భర్తగా మీరు మీ భార్యకి అండగా ఉండాలి. మీ భార్యని ప్రేమించాలి. మీ అమ్మ చెప్పిందనో ఇంకెవరో చెప్పారనో మీ భార్యని మీరు దూరం చేసుకోకూడదండి. మీరలా దూరం పెడితే నిజంగా మీ గురించి బయట ఇలా చెడుగానే మాట్లాడుకుంటారు. మీరు ఎంత ధైర్యవంతుడైనా సరే మీరు పిరికివాడని, అమ్మ మాట విని భార్యకి అన్యాయం చేస్తున్నాడని అందరూ అనుకుంటారు. నిజంగా మీరు ధైర్యవంతుడు, మీ భార్యని ప్రేమిస్తున్నారని అందరూ అనుకోవాలన్నా, ఈ సొసైటీలో మీకు గౌరవం దక్కాలన్నా మీరు ఎప్పటికీ తల్లిచాటు బిడ్డలా ఉండకూడదండి. మీ భార్యని మీరు బాగా చూసుకోవాలి. ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు,